స్వరాలంకృతకి స్వాగతం. మా నాన్నగారికి అయ్యే ట్రాన్స్ఫర్స్ వల్ల నేను చాలా ఊళ్ళల్లో చాలా స్కూళ్ళల్లో చదవాల్సి వచ్చింది. నాకు 5 ఏళ్ళప్పుడు మా నాన్నగారు తణుకులో పనిచేసేవారు. నన్ను ఇంకా అప్పటికి స్కూల్లో వెయ్యలేదు. సాయంత్రం పిల్లలమంతా కలిసి పార్కుకు వెళ్ళేవాళ్ళం. నాకన్నా చిన్నదైన మా చెల్లి ఉమ భయం లేకుండా జారుడుబండ జారేది. నాకు భయం, అందుకని మా పెద్దన్నయ్య నన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని జారిపించేవాడు. ఒకరోజు మధ్యాహ్నం ఇంట్లో ఉన్న వాళ్ళంతా పడుకున్నారు. అప్పుడు నాకు మా చిన్నక్క లెక్కల పుస్తకం కనపడింది. శుద్ధమొక్క తెచ్చుకుని ఆ పుస్తకంలో ఉన్న లెక్కలు చూసి నెమ్మదిగా నేల మీద రాయడం మొదలుపెట్టాను. ఆ రోజుల్లో ప్రతి చాప్టర్కి ముందు ఒక లెక్క ఎలా చేయాలో ఉండేది. అది చూసి హాల్లో నేల మీద రాస్తున్నాను. కొంచెం సేపటికి మా తాతయ్య వచ్చి చూసి ఆశ్చర్యపోయాను. నేను శ్రద్ధగా రాసేస్తున్నాను. మా తాతయ్య నాన్నని పిలిచి, "అబ్బాయి, దీన్ని చూడగా లెక్కలు రాసేస్తోంది. దీన్ని ఇంక బళ్ళో వెయ్యాలి, ఆలస్యం చేయకు" అన్నారు. అప్పుడు నాకు అక్షరాభ్యాసం చేసి స్కూల్లో వేశాను. మా పెద్దక్క రోజు నాకు బాగా పౌడర్ రాసి నీట్గా తయారు చేసి పంపించేది. రోజు స్కూల్కి లేటే. క్లాస్కి వెళ్ళగానే మా మాస్టర్ చూసి, "బూడిద పుస్తనకాయ్, వచ్చావా?" అంటూ నవ్వేవారు. అప్పటి నుండి స్కూల్కి సిన్సియర్గా వెళ్ళి వస్తూ ఉండేదాన్ని. ఇది మొదటి క్లాస్ అయితే 12వ తరగతి ఆఖరి క్లాసు స్కూల్లో. 12వ తరగతికి మళ్ళీ మేము రాజమండ్రికి వచ్చేసాం. అప్పుడు షాడే గర్ల్స్ హై స్కూల్ అని ఒక మంచి స్కూల్ ఉంది. అది ఇంటికి దగ్గరని నాన్నగారు నాకు మా చెల్లి ఉమకి అడ్మిషన్ కోసం అప్లై చేశారు. షాడే స్కూల్ అంటేనే రాజమండ్రిలో మంచి పేరు ఉండేది. హెడ్ మిస్ట్రెస్ మిస్ సాల్మన్ అంటే అందరికీ భయమే. ఎందుకంటే ఆవిడ చాలా స్ట్రిక్ట్. ఎంట్రన్స్ టెస్ట్కి బోర్డు పెడతామన్నారు. సరేనని చూస్తున్నాం. కొన్ని క్లాసుల కోసం ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారు. ఉమా అప్పుడు 10వ క్లాస్కి టెస్ట్ రాసి జాయిన్ అయిపోయింది. నా గురించి అడిగితే సీట్ లేదన్నారు. అదేమిటి, ఎంట్రన్స్ టెస్ట్ అన్నారుగా అంటే, ఏ క్లాస్లో ఖాళీ ఉంటే వాళ్ళకే టెస్ట్ పెట్టి తీసుకుంటాం. 12వ తరగతిలో సీట్స్ ఖాళీ లేవు, అందుకే టెస్ట్ లేదన్నారు. దాంతో నాన్న ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఒప్పుకోలేదు. చాలా రోజులు ప్రయత్నిస్తే ఆఖరికి ఒప్పుకొని జాయిన్ చేసుకున్నారు. వాళ్ళ కెపాసిటీ క్లాస్కి 60 మంది మాత్రమే. ప్రతి క్లాసు 2 సెక్షన్స్ అంతే. 31వ నెంబర్తో నేను 12th క్లాస్ బి సెక్షన్లో జాయిన్ అయ్యేసరికి మొదటి యూనిట్ టెస్ట్ ఇంకా 4 రోజులే ఉంది. ఇంతకుముందు ఏమీ తోచక ఇంట్లోనే తాతయ్య చేత ఇంగ్లీషు లెక్కలు అప్పుడప్పుడు చెప్పించుకుంటూ ఉండేదాన్ని. మొదటి యూనిట్ టెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఆ స్కూల్ పద్ధతిలో క్లాస్లో మెరిట్ చార్ట్ పెట్టారు. అందులో ఎంతమందికి ర్యాంకులు వచ్చాయి, వాళ్ళ పేర్లతో పాటు ఎంతమంది ఏ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారో కూడా అంతా వివరంగా రాసి పెట్టారు. నా వీక్నెస్ నాకు తెలుసు. అలాగే అయింది. లెక్కల్లో ఫస్ట్ మార్కు, న్యాచురల్ సైన్సెస్, హిందీలో ఫెయిల్. అది కొంచెంలో. మా స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎం మాకు న్యాచురల్ సైన్స్ టీచర్ సుశీల టీచర్ మా క్లాస్లో ఆ చార్ట్ చూసి నన్ను దగ్గరికి పిలిచి, "లేట్ అడ్మిషన్ కదా, ఓకే, ఈసారి బాగా చదివి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి" అన్నారు. హిందీ టీచర్ శేషమ్మ గారు దగ్గరికి పిలిచి వివరాలు కనుక్కుని, "ఓసిని భారతి, నువ్వా? ఎవరో అనుకున్నాను. బాగా చదువు, ఏమైనా కావాలంటే నన్ను అడుగు" అన్నారు నవ్వుతూ. నా చిన్నప్పుడు వాళ్ళ పక్క వాటాల్లో మేము కొన్నాళ్ళు అద్దుకున్నాం. ఇంకా ఫిజిక్స్ హిందీగా టీచర్ పిలిచి, "ఏంటి, పీడీ చెల్లెలివా? ఇంకా బాగా చదవాలి, సరేనా" అన్నారు. వాళ్ళ తమ్ముడు మా చిన్నన్నయ్యకి మంచి ఫ్రెండ్. ఇంకా తెలుగు మాస్టర్ అయితే, "పిడపత్వారి అమ్మాయి ఉంది ఇప్పుడు మన క్లాసులో, ఏమ్మా ఈరోజు కొత్త పాఠం మొదలు పెడదామా, మంచి రోజేనా" అనేవారు నవ్వుతూ. సంగీతం టీచర్ తిమ్మాయమ్మ గారు కూడా, "పీడీ చెల్లెలువా? అందులో సంగీతం శర్మగారి దగ్గర నేర్చుకుంటున్నావా" అంటూ నా చేత పాడిస్తూ ఉండేవారు. అలాగే నేను చిన్నప్పుడు ఆడుకున్న ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చి కలిసి పలకరించి నా మొహమాటాన్ని పోగొట్టారు. ఈ 1వ క్లాస్కి 12వ క్లాస్కి మధ్యలో ఎన్నో స్కూళ్ళు, ఎన్నో అనుభవాలు, ఎంతమందో ఫ్రెండ్స్. ఇప్పటికీ కలుసుకుంటూ ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాం మేమంతా.
ఇలాంటి కలయికలు నిజంగా మనకి ఎంతో శక్తినిస్తాయి. మీరు కూడా ఒప్పుకుంటారు కదా?